కపటం అంటే నిజాయితీ లేకపోవడం, వంచన. ఈ కాలంలో ప్రబలి ఉన్నంతగా పూర్వం ఎప్పుడూ లేదు. మన ఆలోచనల్లోకి, మాటల్లోకి, చేతల్లోకి ఏ కొంచెం కపటం చొరబడ్డా భగవంతుడు మనకు దూరంగా జరుగుతాడు. కపటం అనేది 1000 పడగల విషసర్పం. చాలామంది సాధువులమని, గురువులమని చెప్పుకునేవాళ్ళు నిజాయితీగా ఉండమని జనాలకు చెబుతుంటారు. కానీ వాళ్లే కపటవర్తనలో మునిగి ఉంటారు. నీవు భగవంతుణ్ణి ప్రేమించలేకపోయినా, సాధువుగా జీవించలేకపోయినా కనీసం అలా నిన్ను నీవు ప్రదర్శించుకోకు. భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్టు, సాధువుగా జీవిస్తున్నట్టు నటించకు. కపటంగా జీవిస్తూ సాధువులుగా నటించే వాళ్ళకంటే నిజాయితీపరులైన సామాన్యులే అధికులు. ప్రపంచం మనల్ని గురించి ఏమనుకుంటున్నది అనేది ముఖ్యం కాదు. భగవంతుడు మనల్ని గురించి ఏమి తెలుసుకుంటున్నాడు అనేది ముఖ్యం. ఇందులోంచి బయటపడాలంటే మనకు ఉన్న మార్గం ఒక్కటే. అది ఏమిటంటే ద్వేషించటం మానుకోవడం, ప్రేమించడం మొదలుపెట్టడం, పెత్తనం చేయడం కాక సేవించడం. భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ము. అతడు నీ అన్ని సమస్యలు పరిష్కరిస్తాడు. నమ్మకంగా అన్నీ అతడికి వదిలిపెట్టు. అతడు నీకు తను ఏమిటో తెలియజేస్తాడు. ఈ ప్రేమ ఎలాంటి కర్మకాండలు, ఆచారాలు, ప్రదర్శనలు కోరదు. నీ హృదయం ఎంతగా ప్రేమించాలంటే నీ మనస్సుకు కూడా ఆ విషయం తెలియకూడదు. భగవంతుని యోధులుగా తయారవుదాం. మనం అన్ని కష్టాలు ధైర్యంగా, సంతోషంగా ఎదుర్కొందాం. సత్యం కోసమే పరిశ్రమిద్దాం. మన కోసం మనంగాక ఇతరుల కోసం జీవిద్దాం. మన మాటలో, ఆలోచనలో, చేతలో నిజాయితీగా ఉందాం. భగవంతుడు ఎలా అనంతమైన నిజాయితీయో మనం కూడా అలా నిజాయితీగా ఉందాం. ద్వేషానికి బదులు ప్రేమను తిరిగి ఇచ్చి వాళ్లను భగవంతుని వైపు మరలుద్దాం. మన హృదయాలకు అన్నింటికంటే అత్యంత ఇష్టమైనది దైవమే అని ప్రపంచం తెలుసుకునేటట్టు చేద్దాం. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. అర నిమిషంలో ఆధ్యాత్మికం.